ఇటు భారతీయ జనతా పార్టీని. ఇక గతంలో 52 స్థానాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి 99 స్థానాలకు ఇండివిజువల్గా సింగిల్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి ప్రాంతాల్లో కూటమి కాకుండా. సో ఈ ఎన్నికను ఎట్లా చూడాలి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పాయింట్ని ఎట్లా చూడాలి? మోరోవర్ ఏంటంటే ఒక మోడీ మేనియాను మాత్రం భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేసింది. పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా ఈసారి మోడీ సిద్ధాంతం మాత్రం ఎన్నికల్లో కనిపించింది. ఇప్పుడు మోడీ మేనియా అనండి, లేకపోతే మోడీ ఒక్కరే, మోడీయే బీజేపీ, బీజేపీ మోడీ, లేదా మోడీయే దేశం అన్నట్టుగా మోడీ హామీలు ఎన్ని చెప్పినప్పటికీ వచ్చినటువంటి ఫలితాలు అనేటువంటివి మోడీకి అంత సీన్ లేదు, మోడీకి అంత మేనియా లేదు అనేటువంటిది స్పష్టంగా మనకి ఎన్నికల ఫలితాలు. సో వీళ్ళు అనుకున్న బ్రహ్మరథం ప్రజలు పట్టలేదు, బ్రహ్మరథం ప్రజలు పట్టలేదు. లేదా మేము హిందూ హృదయ సామ్రాట్ మా నరేంద్ర మోడీ, మేము బరాబర్ హిందూ మతాన్ని రక్షించడానికి మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా మనందరికీ తెలిసింది. అటువంటి ఆ రాముడి గుడి కట్టినటువంటి ఫైజాబాద్ లోనే బీజేపీకి సొంగభంగం జరిగిందనేటువంటిది కూడా మనందరికీ తెలిసిందే. అందుకని రాముడు ప్రభావం అనేటువంటిది ఉత్తరప్రదేశ్ లో ఉండదు అనేటువంటిది అనేక మంది ఎన్నికలకు ముందే అనేక మంది జర్నలిస్టులు రాసినటువంటి విశ్లేషణలో ఉన్నది. అక్కడ ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్ల మీద పెట్టినటువంటి శ్రద్ధ, లేదా బుల్డోజింగ్ మీద పెట్టినటువంటి శ్రద్ధ జన జీవితాలని 2017 నుంచి అధికారంలో ఉన్నటువంటి ఆయన జన జీవితాలను మెరుగుపరిచే తీసుకున్నటువంటి ఏమీ లేవు. నిరుద్యోగం, దారిద్ర్యము, లేకపోతే ఇటువంటి అనేక అంశాలు ప్రధానమైనటువంటిగా ఉండబోతున్నాయి. అక్కడ రామాలయం అంశం అనేటువంటిది ఉత్తరప్రదేశ్ లో పనిచేయబోదు అనేటువంటిది. సో దేశం అంతా పనిచేసినటువంటి ఆయుధం రామబాణం ఉత్తరప్రదేశ్ లో పెద్దగా పనిచేయలేదు, ప్రజలు పట్టించుకోలేదు. అది కావాలంటే ఎవరికైనా ఎన్నికలకు ముందు రాసినటువంటి పత్రికల సమీక్షలను చదువుకోవచ్చు. ఒకటి. రెండోది, తెలంగాణకు సంబంధించినటువంటిది రవికుమార్ గారు నేను పొద్దున్నే ఒక డిస్కషన్ లో ఇద్దరం పార్టిసిపేట్ చేశాము. అంటే మన రేవంత్ రెడ్డి గారి ప్రకటనకు ముందే నేను చెప్పింది ఏంటంటే, నా కామెంట్ ఏంటంటే, బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంది అనేటువంటిది నేను ఆ కామెంట్ చెప్పాను. మొత్తంగా బిఆర్ఎస్ నాయకులు ఎన్నికలకు ముందు చేస్తున్నవి జనం ఎందుకు మమ్మల్ని ఓడించారా అని చెప్పేసి బాధపడి లేదా పశ్చాత్తాపడి తిరిగి లోక్సభ ఎన్నికల్లో మాకు పట్టం కట్టబోతున్నారు, మేము దేశంలో కీలకమైనటువంటి పాత్ర వహించబోతున్నాం అని చెప్పేసి నాయకులు ప్రచారం చేసుకున్నటువంటిది మనకు తెలిసిందే. అందువలన ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా లేదా వాళ్ళు చెప్తున్నట్టుగా ఎవరితో కుమ్మక్కయ్యారు అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే బిఆర్ఎస్ ఓటింగ్ అనేటువంటిది బీజేపీకి షిఫ్ట్ కావటం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక భౌతిక వాస్తవం. అటువంటి షిఫ్టింగ్ దీంట్లో పెద్దగా ఇంటర్నల్ గా మాట్లాడుకొని కుమ్మక్కు కావాల్సినటువంటి అవసరాలు మాత్రం పెద్దగా ఏం కనిపిస్తలేదు. అది చెప్తాను. అందుకనే ఇప్పుడు ఏం జరిగింది, ఇంటర్నల్ గా ఏం జరిగింది ఏమిటనేటువంటిది అందరికీ తెలుసు. బిఆర్ఎస్ బీజేపీ దగ్గర కావడానికి చూసినటువంటి ప్రయత్నాలు తెలుసు. దాన్ని బీజేపీ ఓడిపోయినటువంటి పార్టీని కలుపుకుంటే మనకి ఇంకా పరువు పోద్దని బీజేపీ తిరస్కరించినటువంటి అంశము తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ అల్టిమేట్ గా జరిగింది ఏమిటి, బిఆర్ఎస్ ఓటింగ్ అనేటువంటిది బీజేపీకి షిఫ్ట్ అయింది, కాంగ్రెస్ కి షిఫ్ట్ కాలేదు. ఏదన్నా అయినా కానీ 1-2% తప్ప పెద్దగా షిఫ్ట్ కాలేదు. అది వాస్తవం. బట్ ఇక్కడ అంటే ఇంటర్నల్ గా జనాలు ఏమనుకుంటారు, పైన మోడీ ఉండాలి అనుకున్నారేమో, బహుశా కేసీఆర్ కి ఇవ్వాల్సినటువంటి ఓటు బ్యాంకును మోడీకి ఇచ్చారేమో. బట్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ ఎక్కడ కనిపించాయి? వాళ్ళకు కూడా కనీసం గెలవాలన్నటువంటి ఆశ ఉంటుంది, ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీ నేపథ్యంతో రావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమిని, అఫ్కోర్స్ అట్లీస్ట్ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ఏపీ రిజల్ట్స్ లాగైతే తెలంగాణ రాలేదు కూడా. బట్ దీన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. అధికారంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్రంలో అన్ని స్థానాలు జిల్లాల్లో మెయిన్గా జరిగినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ కాకుండా, మెదక్ హైదరాబాద్ లాంటివి కాకుండా అన్ని క్లీన్ స్వీప్లే కనిపించినాయి ఆల్మోస్ట్. ఎక్కడ ఆత్మహత్య పార్టీ చేసుకుంది? కేంద్రంలో మోడీ ఉండాలి అని ఏదో తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల తర్వాత వీళ్ళకి జ్ఞానోదయం కలిగిందా, లేకపోతే ఆత్మజ్ఞానం కలిగిందా, మనం దాన్ని ఎట్లా చెప్పగలం? 2014లో అటువంటి భావం కలగలేదు, 2019లో అటువంటి భావం కలగలేదు,
2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి భావం కలగలేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి మొత్తం తానే అయి రోడ్ షోలు అంతా మొత్తం కలయి తిరిగారు. అప్పుడేమి ప్రభావం కలగలేదు. అలాంటిది ఒక్కసారిగా జ్ఞానోదయమై మొత్తం 37% లేదా 30 ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓటింగ్ 16%కి ఒకసారిగా పడిపోవడానికి మోడీ గారు ఈ 6 నెలల కాలంలో చేసినటువంటి అద్భుతాలు కానీ లేదా అల్లావుద్దీన్ అద్భుత దీపాలు కానీ ఏమీ లేవు. అందువలన డెఫినెట్ గా ఇక్కడ అంటే మన హుజూరాబాద్ ఎన్నికలో కాంగ్రెస్ ఎందుకు అనుకోకూడదు గతంలో మోడీకి వేసిన వాళ్ళు ఉంటారు, ఏం చేశారు ఏంటి అన్నది పక్కన పెడితే గతంలో కూడా టిఆర్ఎస్ పార్టీకి 9 స్థానాలు తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఆ 9 స్థానాలు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 3 ఇచ్చారు, అటు భారతీయ జనతా పార్టీ ఎంఐఎం. సో 17 స్థానాలకు 9 స్థానాలు టిఆర్ఎస్ పార్టీకి ఉంది. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు మోడీ మోహన్ చూసారా, అభ్యర్థుల మోహన్ చూసారా, ఇది కూడా పాయింట్. నిజామాబాద్ విషయానికి వస్తే అక్కడ పసుపు బోర్డు అనేది కీ రోల్ ప్లే చేసింది. సో కరీంనగర్ విషయంలో బండి సంజయ్ ఆయన చరిష్మా కీ రోల్ ప్లే చేసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ అభ్యర్థుల రోల్ ప్లే చేసినటువంటి క్రమంలో ఈసారి మోడీ మేనియా మాత్రం దేశం మొత్తం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొంత చేశారు, దానిలో కొంత సక్సెస్ అయ్యారు. బట్ కాంగ్రెస్ పార్టీని సౌత్లో కంటే కూడా నార్త్లో చాలా వరకు దెబ్బతీసింది, భారతీయ జనతా పార్టీని దెబ్బతీశారు. కాంగ్రెస్ పార్టీని ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదరించి ఓటు బ్యాంక్ పెంచిందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒక ప్రచారంలో మోడీ అండ్ భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయితే ఏమాత్రం ప్రచారం చేయకుండా కాంగ్రెస్ పార్టీ అంతే టగ్ ఆఫ్ వార్ ఇచ్చిందని అనుకోవచ్చు కదా. ఇప్పుడు మోడీ మాన్యాన్ని సృష్టించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవం. మీరు అన్నారు నిజామాబాద్ పసుపు పోర్టు ఏమైంది? పసుపు పోర్టు ప్రకటన తప్ప ఇంతవరకు ఎక్కడైనా ఒక అడుగు ముందుకు పడిందా అనేటువంటిది మరి ఆ నిజామాబాద్ ఓటర్లకి లేదా ఆ నిజామాబాద్ రైతులకి తెలీదా? తెలుసు. అందుకని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అనేటువంటిది 6 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రచారం. మరి తెలంగాణ ప్రజలు వాటన్నింటినీ మర్చిపోయి ఒక్కసారిగా నరేంద్ర మోడీ గారు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ ఓటింగ్ మొత్తం బీజేపీకి వేశారంటే అది నమ్మశక్యమైనటువంటిది కాదు. సమ్ అండర్స్టాండింగ్ ఇస్ దేర్. అయితే ఆ అండర్స్టాండింగ్ అనేటువంటి దాన్ని ఇప్పుడు నేను చెప్పినా లేకపోతే ఇంకొకటి చెప్పినా అది రుజువు చేయడానికి దొరికేటువంటి అంశాలు కాదు. ఆ విధమైనటువంటి నేను ఎందుకు చెప్తున్నానంటే హుజూరాబాద్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా కేసీఆర్ కి ఒక గుణపాఠం చెప్పడానికి ఈటెల రాజేందర్ రూపంలో వచ్చినటువంటి అవకాశాన్ని ఆ రోజు కాంగ్రెస్ ఉపయోగించుకుంది. తన ఓటింగ్ మొత్తాన్ని ఈటెల రాజేందర్ గారికి బదలాయించిందనేటువంటి బహిరంగ రహస్యం. అటువంటి స్ట్రాటజీనే యనుమల రేవంత్ రెడ్డి గారికి లేదా కాంగ్రెస్ కి ఒక గుణపాఠం చెప్పాలంటే లేదా భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారిని వీకెన్ చేయాలంటే ఈ విధమైనటువంటి స్ట్రాటజీ పనికి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ మొత్తంగా ఆత్మహత్య చేసుకుంది. అక్కడ ఆ రోజు కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుంటే హుజూరాబాద్ లో ఇవాళ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుంది అనేది నా అభిప్రాయం. నేను మళ్ళా చెప్తున్నాను. శ్రీనివాస్ గారు ఆయన ఒక హుజరాబాద్ ఉప ఎన్నికను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేకపోయారు, ఇంటికో ఓటు అనేది కూడా ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు అప్పుడు ఓటమిని ఒప్పుకొని. సో ఇండైరెక్ట్ గా మీరు ఈటెల రాజేందర్కి ఆ రోజు మద్దతు ఇచ్చారు. బట్ ఇప్పుడు అదే జరిగింది, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. సో ఇండైరెక్ట్ గా మీ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకున్నారు భారతీయ జనతా పార్టీ. ప్రధాన శత్రువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు పడకుండా ట్రాన్స్ఫర్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. అదే మీ ఆత్మహత్యకు పార్టీ పరంగా కారణం అన్నది కోటేశ్వరరావు గారు అంటున్నారు. అట్లా కాదు, నేను ఒక మాట్లాడుతున్నా. ఇప్పుడు అది ఓపెన్ సీక్రెట్. హుజూరాబాద్ లో జరిగినటువంటి ఆ రోజు ఈటెల రాజేందర్ గారు ఉప ఎన్నికలో ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ దే డిక్లేర్డ్ దే ఆర్ నాట్ ఇన్ ద రేస్. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి బీజేపీ పక్షాన రాజేంద్ర